హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు సొరకాయ పెరుగు చారు చేసుకోబోతున్నా. ఆనపకాయ అంటారు, సొరకాయ అంటారు. దీంతో కర్రీసే కాదండి, సొరకాయ పులుసు, సొరకాయ పప్పు, సొరకాయ చట్నీ కాకుండా ఇట్టా సొరకాయ పెరుగు చారు చేసుకుని ఎండాకాలంలో తింటే కమ్మగా కడుపు నిండా తినొచ్చు. ఒంటికి సలవ చేస్తుంది. ఈ లేతకాయలు ఈరోజు సొరకాయ పెరుగు చారు చేసుకోబోతున్నాం. మనం ఎప్పుడు పెరుగు చారు చేసుకుంటుంటాం. ఈ సొరకాయతో చేసుకుంటే సలవ కూడా ఒంటికి. ఇప్పుడు లేత సొరకాయ చిన్న ముక్క తీసుకున్నాను, నేను సగం ముక్క తీసుకుని ఇట్ట పైన లోపల ఉండే దూదంతా దూదంతా తీసేసుకుని ఇట్లా మీడియం సైజు 2 కప్పులు ముక్కలు తీసుకుని ఓ బాండీలో స్టవ్ మీద బాండీ పెట్టి ఓ బాండీలో వేసుకుని పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ ఉప్పు వేసుకున్నాము. ఒక చిన్న కప్పు వాటర్, పావు కప్పు వాటర్ చిన్న టీ గ్లాస్తో అయినా పోసుకోండి. వాటర్ పోసి సివిలో పెట్టుకుని ఉడకని పెట్టుకుందాము. నేను ఇప్పుడు 2 కప్పుల ముక్కలకి 2 కప్పులు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో పావు స్పూన్ ఆవపిండి వేసుకుంటున్నా, మంచి రుచి వచ్చిద్ది. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆవపిండి వల్ల మంచి రుచి. ఓ పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నాం పెరుగు తగ్గట్టు. ఓ పావు కప్పు చల్లార్చిన పాలు పోసుకుంటున్నాం, ఎందుకంటే ఈ పెరుగు పులుపు రాకుండా ఉంటుంది. 2 రోజులు ఉండా కూడా పులిపే రాదు అసలు. ఇట్ట కవ్వంతో చక్కగా తిప్పుకోవాలి. మీరు దేంతో అయినా తిప్పుకోవచ్చు. తిప్పుకుని మీకు కావాలంటే కొంచెం వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇట్ట చిక్కగా ఉంటే పెరుగు మనం పాలు కూడా పోసుకున్నాం, పులుపు రాదు, రుచిగా ఉంటుంది. ఇట్ట తిప్పుకున్నాం కదా. ఇప్పుడు ముక్కలు ఉడికినాయేమో చూసుకుందాము. మొద్దేసి ఆ నీరంతా ఎగిరిపోవాలి, ఉంచుకోకూడదు. ఈ ముక్కల నీరంతా ఎగిరిపోయినాక మీరు కావాలంటే పోపులో కూడా కొంచెం వేయించుకోవచ్చు. చూడండి, ఆ వాటర్ ఇనికిపోవాలి, శుభ్రంగా ఇనికిపోయినాక ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పోపు పెట్టుకుందాము. దీనికి 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. దీనిలో మెంతులు ఓ పావు స్పూన్ మెంతులు వేసుకుంటే పెరుగు చారుకు మంచి రుచి, కమ్మదనం వచ్చిద్ది. దీనిలో ఇప్పుడు పోపు దినుసులన్నీ హాఫ్ స్పూన్ పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి కచ్చాబచ్చాగా దంచేసుకున్నాము. 4 ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా దంచేసుకున్నాం. మీరు కావాలంటే అచ్చగా పచ్చిమిర్చి ముక్కలు కూడా కోసేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగినాక ఆ పచ్చిమిర్చి పేస్ట్ బాగా యాగాలి నూనెలో. 4 రెబ్బలు కరివేపాకు వేసుకుని కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. నేను ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకుని కొన్ని చిన్న ముక్కలు కొన్ని పొడుగు ముక్కలు కోసుకున్నా. మీరు ఎట్ట కావాలంటే అట్ట కోసుకోవచ్చు. ఈ ఆనియన్ కూడా, ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. చిటికెడంత కారం, కొంచెం ఓ చిటికెడంత పసుపు, కొంచెం ఇంగువ వేసుకున్నాము. ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయిందాక వేయించుకుని ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు కూడా మీరు కావాలంటే ఆ పోపులో వేసుకోవచ్చు. లేదంటే నేనైతే పెరుగులో వేసి కలిపేస్తున్నా. అన్నీ ఆరినాక కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి, ఆ పోపు ఆరిపోయింది. ఇప్పుడు పెరుగులో వేసి కలుపుకున్నాము. ఇదే సొరకాయ పెరుగు చారండి. చాలా చాలా బాగుంటుంది. సొరకాయ వల్ల బీపీ కూడా కంట్రోల్ అయ్యిద్ది. ఈ పెరుగు చారు వల్ల మంచి ఒంటికి సలవ చేస్తుంటుంది. ఎండాకాలంలో వారానికి 2 సార్లు ఈ పెరుగు చారుతో తింటే కమ్మగా కడుపు నిండా ఒక ముద్ద ఎక్కువే తినేస్తాము, అంత టేస్ట్ ఉంటుంది. సొరకాయ వల్ల కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సొరకాయ పెరుగు చారుతో టేస్ట్ చేద్దాము. ఇది చాలా హెల్దీ కూడాను. చేసుకోవటం మనం ఏ కర్రీ వండుకోకపోయినా ఈ సొరకాయ పెరుగు చారుతో 2 ముద్దలు ఎక్కువే తినేసేస్తాం, అంత కమ్మగా ఉంటుంది. మామూలు పెరుగు చారు కంటే కూడా ఈ సొరకాయ పెరుగు చారు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.